ఒక వ్యక్తి మీ జీవితాన్ని మారుస్తారు. మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు. వృశ్చిక రాశివారు ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి. దీన్ని హాస్యం అని భావించి తప్పు చేయకండి. అసలు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు చూడాలి? అసలు వృశ్చిక రాశివారు ఎందుకు సామాన్యమైన వ్యక్తులు కాదు? వీరి జీవితాన్ని ఏ వ్యక్తి మార్చబోతున్నాడు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈ రోజుల్లో చెప్పబోయే విషయం సాధారణమైన జ్యోతిష సమాచారం మాత్రమే కాదు, చాలామంది జీవితంలో అనుభవించిన ఒక ఆశ్చర్యకరమైన విషయం మీతో పంచుకోబోతున్నాను. అయితే మీరు వృశ్చిక రాశి వారు అయితే ఈ వీడియోని చివరి వరకు అయితే తప్పకుండా చూడండి. మీ జీవితంలో త్వరలో ఒక ప్రత్యేకమైన అవకాశం రావచ్చు. ఆ అవకాశాన్ని సరైన సమయంలో గుర్తిస్తే మీ జీవితంలో కొత్త అధ్యాయం అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. కానీ దానిని నిర్లక్ష్యం చేస్తే అదే అవకాశం మరలా రావడానికి చాలా సమయం అయితే పట్టవచ్చు. వృశ్చిక రాశి వారు బయటికి చాలా ప్రశాంతంగా కనిపించిన వారి మనస్సులో మాత్రం ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలు నడుస్తూనే ఉంటాయి. అందుకనే చాలామంది మిమ్మల్ని పూర్తిగా అయితే అర్థం చేసుకోలేరు. మీరు సామాన్యమైన వ్యక్తి అయితే కాదు. మీరు మీ నిర్ణయాలు తీసుకుంటే దానిని చివరి వరకు తీసుకువెళ్ళే ధైర్యం మీలో ఉంటుంది. ఎంత కష్టపడే పరిస్థితి వచ్చినా తిరిగి లేచి నిలబడే శక్తి మీలో అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, చాలామంది ఒంటరిగా ఉండడాన్ని బలహీనంగా భావిస్తారు. కానీ వృశ్చిక రాశి వారికి ఒంటరితనం ఒక శక్తి. ఆ సమయంలోనే మీ జీవితాన్ని మీరు విశ్లేషిస్తారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఈ విషయాన్ని హాస్యంగా తీసుకుని నిర్లక్ష్యం అయితే చేయకండి. మీకు వచ్చే ప్రతి సంకేతాన్ని జాగ్రత్తగా అయితే గమనించండి. కొన్నిసార్లు ఒక వ్యక్తి ద్వారా, ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక ఉద్యోగ అవకాశం ద్వారా లేదా ఒక వ్యాపార ద్వారా కూడా మీ జీవితంలో పెద్ద మార్పు అయితే రావచ్చు అనే చెప్పాలి. ఇంకా ఆర్థిక విషయానికి వస్తే ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొత్త అధ్యాయం, కొత్త ఆర్థిక మార్గాలు కూడా అయితే తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఖర్చుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం అనే చెప్పుకోవాలి. కుటుంబంలో కొంతకాలంగా ఉన్న అపార్థాలు క్రమంగా తొలగే అవకాశం ఉంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు. వాటిని భయపడకుండా స్వీకరిస్తే మంచి గుర్తింపు అయితే లభించవచ్చు అనే చెప్పాలి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు అన్ని విషయాలను అయితే వివరంగా పరిశీలించడం చాలా మంచిది. విద్యార్థులకు ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఆరోగ్య విషయంలో కూడా విశ్రాంతి, సరైన నిద్ర, సమతుల్యతైన ఆహారం చాలా అవసరం అని అయితే గుర్తుంచుకోండి. అయితే జీవితంలో ప్రతి అవకాశాన్ని ధైర్యంగా అయితే స్వీకరించండి. మీపై మీరు నమ్మకం ఉంచండి. కష్టపడితే విజయం ఎవ్వరూ ఆపలేరని కూడా గుర్తుంచుకోండి. అయితే వృశ్చిక రాశి వారు ఒంటరిగా ఉన్నప్పుడే ఎందుకు అద్భుతాలు జరుగుతాయి? అయితే వృశ్చిక రాశి మిత్రులారా, ఒక విషయం మీరు ఎప్పుడైనా గుర్తించారా? మీ జీవితంలో జరిగిన అతిపెద్ద నిర్ణయాలు, అతిపెద్ద విజయాలు, అతిపెద్ద మార్పులు ఇవన్నీ ఎక్కువగా మీరు ఒంటరిగా ఉన్న సమయంలోనే మొదలయ్యాయి. ఎందుకు అంటే మీ రాశి స్వభావం అలాంటిది. మీరు జన సమూహంలో ఉన్నప్పుడు కంటే నిశ్శబ్దంగా ఉన్నప్పుడే మీ మనస్సు మరింత స్పష్టంగా ఆలోచిస్తుంది. అందుకనే చాలామంది మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. ఇతను ఎందుకు ఇంత మౌనంగా ఉంటాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ వారికి తెలీదు మీ మౌనం వెనుక ఉన్న గొప్ప ప్రణాళికలు దాగి ఉన్నాయి అని. ఇంకా రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి అయితే ప్రవేశించే అవకాశం కూడా ఉంది అనే చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి మీ ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకి కారణం కూడా కావచ్చు. అయితే ప్రతి ఒక్కరిని వెంటనే అయితే నమ్మకండి. కొంత సమయం తీసుకొని వారి నిజమైన స్వరూపాన్ని తెలుసుకోండి. మీకు గతంలో జరిగిన కొన్ని మోసాలు ఇప్పటికే గుర్తించవచ్చు. అందుకనే ఇప్పుడు ఎవరైనా నమ్మడానికి మీరు వెనకకి తగ్గుతున్నారు. కానీ
అదే సమయంలో మంచి అవకాశాలను కూడా కోల్పోతూ ఉంటారు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే పరిశీలిస్తూ ముందుకు వెళ్తే చాలా మంచిది. వివేకంతో నిర్ణయాలు తీసుకుంటే విజయం మీదే అవుతుందని అయితే గుర్తుంచుకోండి. ఆర్థికంగా కూడా ఒక శుభ సమయం అయితే ప్రారంభం అవుతుందనే చెప్పుకోవచ్చు. నిలిచిపోయిన డబ్బు రావటం, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవటం లేదా ఊహించని లాభాలు రావటం వంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే అనవసరమైన ఖర్చులు, అప్పులు మాత్రం తగ్గించుకోవడానికైతే ప్రయత్నించండి. మీ ఇంటిలో పెద్దల ఆశీర్వాదం మీకు ఎంతో బలాన్ని ఇస్తుంది. వారి మాటలను గౌరవించండి. వారి అనుభవం మీ జీవితాన్ని సరైన దిశలో చూపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రేమ విషయానికి వస్తే ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే సంబంధాల్లో ఉన్నవారికి చిన్న చిన్న అపార్థాలు పెంచుకోకుండా పరస్పర మాట్లాడుకుంటే బంధం మరింత బలపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ విజయాలను గుర్తించే ప్రతి ఒక్కరికి చెప్పవలసిన అవసరం అయితే లేదు అనే చెప్పుకోవాలి. అయితే కొన్ని కలలను నెరవేరే వరకు నిశ్శబ్దంగా ఉంచితే అవి విజయవంతంగా అయితే అవుతాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే కొద్దిసేపు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ లక్ష్యం గురించి అయితే చూసుకోండి. మీలోని ఆత్మవిశ్వాసం ఎవరూ తగ్గించలేరు. మీరు తీసుకునే ప్రతి సరైన నిర్ణయం మీ భవిష్యత్తును మరింత ఉన్నత స్థాయికి కూడా తీసుకువెళ్తుందనే చెప్పుకోవచ్చు. అందుకనే వృశ్చిక రాశి మిత్రులారా, ఈ సమయాన్ని వృధా చేయకండి. మీకు వచ్చే అవకాశాలను గుర్తుంచుకోండి. కష్టపడండి. మీపై మీకు నమ్మకం ఉంచుకోండి. ఈరోజు మీరు చేసే చిన్న అడుగు కూడా రేపు గొప్ప విజయానికి పునాది కావచ్చని అయితే గుర్తుంచుకోండి. అయితే వృశ్చిక రాశి వారికి అత్యంత ముఖ్యమైన సందేశం. అయితే వృశ్చిక రాశి మిత్రులారా, ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీ జీవితంలో ప్రతి ఒక్కరూ మీకు సహాయం చేయడానికి రారు. కొందరు మిమ్మల్ని పరీక్షించడానికి వస్తారు. మరికొందరు మీకు సహనాన్ని చూడడానికి వస్తారు. ఇంకొందరు మీ విజయాలను చూసి అసూయపడతారు. అందుకనే ప్రతి ఒక్కరిని ఒకే విధంగా అయితే నమ్మడం మంచిది కాదు. మీరు చాలా భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు కాదు. కానీ ఒక్కసారి ఎవరైనా మనస్సు ఇస్తే చివరి వరకు వారి కోసం నిలబడతారు. అదే మీ గొప్ప గుణం. అయితే ఈ గుణాన్ని కొందరు బలహీనంగా భావించి ఉపయోగించుకోవాలని ప్రయత్నాలు అయితే చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మీకు ఒక ఆశ్చర్యకరమైన వార్త వినిపించి ఉండవచ్చు. చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒక్కసారిగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు. ఈ మార్పుకి మీ జీవితంలో కొత్త ఆశలు కూడా తిరిగి రాగలుగుతాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీలో చాలామంది గతంలో జరిగిన అపజయాలను ఇప్పటికే మర్చిపోలేక బాధపడుతూ ఉంటారు. కానీ ఆ అపజయాలు మిమ్మల్ని మరింత బలహీనమైన వ్యక్తిగా మార్చేస్తాయి. మీరు పడిన ప్రతి కష్టం మీ భవిష్యత్తులో విజయానికి పునాది వేస్తుందని అయితే గుర్తుంచుకోండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఆత్మవిశ్వాసాన్ని అయితే పెంచుకోండి. అయితే మీ ప్రతిభను నమ్మండి. మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా అయితే దక్కే అవకాశం ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా అసలు వృశ్చిక రాసేవారు ఎందుకు సామాన్యమైన వ్యక్తి కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు చూడాలి, దీన్ని హాస్యంగా భావిస్తే ఎందుకు తప్పు అవుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాసేవారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.